విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? విజయవాడ నుంచి, కృష్ణలంక నుంచి. మనకి ఎప్పుడు దర్శనం అనేది ఇక్కడ నవరాత్రులు 9 రోజులు ఇలా వినాయకుడి గుడి దగ్గర నుంచి ఎప్పుడు పెడతారు. మనం 9 రోజులు నిత్యం వెళ్ళే భక్తులకి అక్కడ అమ్మవారి గుడి దగ్గర ఎప్పుడు కొద్దిగా వదిలేసేవారు. ఈసారి అలా కాకుండా మొత్తం ఇక్కడి నుంచే కంటిన్యూ ఆపేశారు. అది ప్రజలకి ఎక్కడ కూడా తెలియకుండా, ఎక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా, ఏమీ లేకుండా చేశారు. అది ఒకటి. దారి కూడా చాలా ఇబ్బంది పెట్టారు ఎక్కడికక్కడే. అది అంటే ఎలా ఉంది సార్? దర్శనానికి వాటికి ఇబ్బంది అయితే ఏమీ లేదు, కానీ ఈ మధ్యలో వచ్చే కొద్ది పెద్ద వయసు వాళ్ళు అక్కడ వరకు బళ్ళ మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళు దించడం అలా చేస్తారు కదా, వాళ్ళని అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. మనలాంటి వాళ్ళంటే ఎలా అయినా వెళ్ళిపోతారు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. అదొకటే ప్రాబ్లం, మిగతా అంతా బాగా జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? చాలా బాగానే ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అని, మజ్జిగ ప్యాకెట్లని, పాలని ఎక్కడికక్కడ ఇస్తున్నారు. చిన్నపిల్ల బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎలా ఉంది సార్, ఇప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వం మీద అనేకం బెటరు, చాలా బాగుంది. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము తెలంగాణ హైదరాబాద్ నుండి వచ్చినాం. కానీ అన్ని వసతులు బాగున్నాయి, కానీ దర్శనంకు VIP తాకిడి బాగుంది. ఏదైతే 500 రూపీస్ టికెట్ తీసుకున్నాం, మాకు 2.5 గంటలు పట్టింది. టోటల్గా VIP కాబట్టి దీని మీద కొంచెం చర్య తీసుకొని భక్తులకు సౌకర్యం పెంచాలి. కానీ మమ్మల్ని అంటే పొద్దున 7 గంటలకు వచ్చినాం, ఇప్పుడు ఇంత టైం అయింది. VIP 500 రూపీస్ టికెట్. ప్రభుత్వం ఏం చేస్తుంది అర్థమవుతలేదు. VIP తాకిడిని తగ్గించాలని కోరుతున్నాం. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్, కుమరంభీం డిస్టిక్. VIP ప్రాబ్లమ్స్ బాగున్నది. తర్వాత బాగా మంది VIP ఒక్కరు వస్తే వారి వెంబడి 50 మంది వస్తున్నారు. 10 మంది అంటే 500 మంది, 100 మంది అంటే 5000 మంది VIPలు వచ్చి బాగా ప్రాబ్లం అవుతుంది. సౌకర్యాలు వాటర్ బాగానే ఉన్నది, అన్ని పాలు బాగున్నాయి, అంతా బాగున్నది. గవర్నమెంట్ మంచిగానే చేస్తుంది. సార్ గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతం కన్నా బాగుందండి. ఇప్పుడు గతం కన్నా ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది, ఇంకా బాగా చేయాలని మా యొక్క కోరిక. మాది సిర్పూర్ కాగజ్ నగర్, కొమరంభీం డిస్టిక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాం గత 15 సంవత్సరాల నుండి. కానీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం విపరీతమైన రష్ ఉంది. అయినా కూడా చాలా బాగా అకామిడేషన్, చాలా వసతులు కల్పించారు. వాటర్ కానీ వేరే అన్ని విషయాలలో మేము 500 రూపీస్ టికెట్ మీద పోయినాం. కొంచెం VIP దర్శనాల వల్ల మాకు కొంచెం లేట్ అయింది. కాకపోతే చాలా బ్రహ్మాండంగా మాకు దర్శనం అయింది. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అద్దంకి నుంచి వచ్చాము. ఎలా జరిగింది మేడం దర్శనం? జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. గత ప్రభుత్వంలో బాగుంది, ఇప్పుడు బాగుందా? అంటే మేము పోయిన సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం వచ్చినాం, బాగానే ఉన్నాయి. చెప్పండి భవాని, ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ అనపర్తి నుంచి అండి. గణపతి నుంచి దర్శనానికి వచ్చామండి. ఈరోజు చాలా బాగా జరిగిందండి. అమ్మవారి దర్శనం కానీ, అన్నప్రసాదాలు కానీ అన్నీ బాగా అయినాయి. అరగంటలోనే దర్శనం అయింది. ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎలా వచ్చారు? కాలనీ అడుగుని వచ్చారు అక్కడ నుంచి? అనపర్తి నుంచి కాకినాడ ప్యాసింజర్కి వచ్చాం ట్రైన్కి. అది మళ్ళీ ఇప్పుడు దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు మేము ఇంకా మళ్ళీ వెళ్ళిపోవడం సిద్ధం. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. అవతారం కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. గుడి అంతా కూడా అన్నప్రసాదాలు అవి చాలా బాగున్నాయి. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. ఎక్కడికక్కడ ఆగకుండా బాగా వెంబటనే అన్నీ అయిపోయాయి. ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే చాలా లేటు, ఎలా చూసినా 3 అవర్స్ 4 అవర్స్ పట్టేది. ఇప్పుడైతే నిజంగా 1 అవర్లో మొత్తం స్నానం చేసి దర్శనం చేసుకుని బయటకు కూడా వచ్చేసాం. భోజనం కూడా తినేసాం. చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను చెన్నై నుంచి వచ్చాను సార్. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. ఇంకా స్టార్టింగ్లో ఫ్యాన్స్ కొంచెం పెట్టింటే బాగుండేది. మీ పైన అంతా బాగానే ఉంది. క్యూ మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంది. వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఇస్తున్నారు. సో ఫుడ్ ఫెసిలిటీ కూడా బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గుడ్. దర్శనం జరిగిందా సార్? బాగా జరిగిందా దర్శనం? బాగా జరిగింది సార్. వితిన్ 1 అవర్లో జరిగింది. 300 టికెట్ తీసుకున్నాను, ఫాస్ట్గా అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైజాగ్ ఉంది. ఎలా ఉందండి? బాగానే ఉందండి. దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా అయింది, దర్శనం బాగా అయింది. ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉండట్లేదు, 1 గంటలో అయిపోతుంది దర్శనం. భోజనం కూడా బాగానే ఉన్నాయి. బాగా అందరికీ అన్నదానం బాగానే చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు బాగున్నాయండి. ఏర్పాటు అన్ని బాగుంది. ఫ్లోటింగ్ కూడా లేదు, పిల్లలకి ఇబ్బంది అని లేదు, అలా వెళ్ళిపోతుంది. చాలా చక్కగా బాగుందండి. గత ప్రభుత్వంలో ఏర్పాట్లు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయా? ఇప్పుడు బాగుందండి, అప్పుడు బాగోలే. చాలా ఘోరంగా ఉండేది, ఘోరంగా ఉంది. ఇప్పుడు చాలా బాగుంది. అది మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము విజయవాడ లోకల్ పెనమలూరు. మా రిలేటివ్స్ అందరూ వచ్చారని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వచ్చాం. దర్శనం ఎలా జరిగింది మేడం? 2 అవర్స్లో అయిపోయిందండి దర్శనం. 10కి వెళ్ళాము, 12:30కి అలా వచ్చేసాం. ఏర్పాట్లు బాగున్నాయా? బాగున్నాయి.
వాటర్ ఇస్తున్నారు, అన్ని చోట్ల బాగున్నాయి. గత ప్రభుత్వంలో బాగున్నాయి, ఇప్పుడు బాగుందా? లాస్ట్ గవర్నమెంట్లో బాగున్నాయి ఏర్పాట్లు, ఇప్పుడు బాగున్నాయా? 2 సార్లు వచ్చాం, 2 సార్లు బాగుంది. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అనంతపురం జిల్లా నుంచి వచ్చాం సార్. ఈరోజైతే దర్శనం బాగా జరిగిపోయింది. అన్నపూర్ణదేవిగా మాకు దర్శనం ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా చేశారు. ప్రతిదీ వాటర్ బాటిల్స్ ప్రతి 5 ఫీట్స్కి ఒకసారి బాగా అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయండి. మీరు విఐపి దర్శనంకి వచ్చారా, నార్మల్ వచ్చారు? నార్మల్ జీతంలో వచ్చాం సార్. 2 అవర్స్లో అయిపోయింది? ఆల్మోస్ట్ 2 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది సార్. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి సార్? ఏర్పాట్లన్నీ బాగా చేశారు. ప్రతిదీ వాలంటీర్లు కూడా బాగా చేశారండి. ప్రతి ఒక్క గత ప్రభుత్వంలో బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి ఏర్పాట్లు? గత ప్రభుత్వంలో అయితే మేమైతే రాలేదండి, ఎలా ఉన్నాయి ఎలా చేశారు. బాగా ఈసారి వచ్చాము, బాగా జరిగిందండి. మీరు చెప్పండి మేడం, ఎలా జరిగింది దర్శనం? నేను ఊహించలేదండి, ఫస్ట్ టైం వచ్చాము. ఈ దసరాలో ఫస్ట్ టైం అంటే నాకైతే చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. అటు ఇంకా దర్శనం వెళ్ళేటప్పుడు కూడా వాటర్ అన్నీ బాగా సౌకర్యాలు అయితే చాలా బాగా నచ్చాయండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇబ్రహీంపట్నం అండి. ఎలా జరిగింది సార్ దర్శనం? చాలా బాగుందండి. గత పోయినసారి కన్నా కూడా ఈ సంవత్సరం అలంకరణ కానీ పోతే దర్శనానికి ఉన్న ఏర్పాట్లు కానీ మొత్తం కలిపినా మాకు 30 గంట పట్టిందండి దర్శనం. విఐపి దర్శనానికి వచ్చారా, మీరు నార్మల్ వచ్చారా? లేదు, మామూలుగా ఫ్రీ దర్శనం. మామూలుగా జరిగిందా సార్? ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మికత అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ ఈ కల్చర్ కార్యక్రమాలు కానీ లేదంటే అన్నదానం కానీ ఇంకా వేరే ఏమైనా కానీ చాలా బాగుంది. ఇంతమంది ఇలా లేదా సార్? లేదనే చెప్పాలి, లేదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము ఖమ్మం నుంచి వచ్చామండి. ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగిందండి. విఐపి దర్శనమా, నార్మల్ వచ్చారు? నార్మల్ దర్శనం వచ్చాము. 2 అవర్స్లో అయిపోయిందా మేడం? 2 అవర్స్ పట్టాయి. ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగున్నాయండి, చాలా బాగా చూసుకుంటున్నాం. మెయింటెనెన్స్ బాగుంది. గత ప్రభుత్వం కన్నా బాగుందా ఇప్పుడు? బాగుంది, చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. ప్రసాదం చాలా బాగా చేశారండి, చాలా బాగా దర్శనం జరిగింది. భోజనాలు బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? అండి మాది మంగళగిరి అండి. మేము మామూలుగా అయితే అమ్మని ఎప్పుడు చూడడానికి వస్తాం. ఏర్పాట్లు చాలా బాగా చేశారండి. క్యూ లైన్లో కూడా 100 రూపాయల టికెట్ 300 రూపాయలు పెట్టేసి వెళ్ళారు. కింద భోజన సదుపాయం కూడా ఉంది. క్యూ లైన్లో కూడా ఎక్కడ ఆగకుండా ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేశారు. లాస్ట్ 5 ఇయర్స్లో ఇంతకంటే బాగా జరగలేదండి. చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాం. అంటే అమ్మ కూడా వచ్చింది, పాప ఆవిడకి కాళ్ళు రాలేదు. అలాంటి వాళ్ళకి కూడా కొంచెం ముందుకెళ్తానా సరే ఆపలేదు. పోలీసుల బందోబస్తు కూడా చాలా బాగుంది. చాలా సౌకర్యాలు ఉన్నాయి. తాగడానికి వాటర్ బాటిల్ ఇస్తున్నారు, తినడానికి ఇస్తున్నారు. సౌకర్యాలు చాలా బాగున్నాయండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? విజయవాడ అండి. దర్శనం ఎలా జరిగిందండి? బాగా జరిగిందండి. ఏర్పాట్లు బాగున్నాయా? బాగుంది. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? దుర్గమ్మ గుడికాడ నుంచి వచ్చామండి. దర్శనం అయితే బాగా జరిగింది. అమ్మ బాగానే కనిపించింది మాకు. ఏర్పాట్లు ఎలా జరిగినాయి? ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ఎక్కడికెక్కడ వాటర్ అందజేస్తున్నారు, అంతా బాగా జరిగింది. మేమైతే ఎక్కడ ఏమి ఇబ్బంది అయితే పర్లేదు, బాగా జరిగింది. ప్రభుత్వంలో బాగుందా మేడం, ఇప్పుడు బాగుందా? మేము గత ప్రభుత్వంలో అనేది మేము ఎప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడైతే మాకు చాలా బాగా జరిగింది. లడ్డు కూడా తీసుకోవాలనిపించింది మాకు. ఆ స్మెల్ చూసి లడ్డు కూడా తీసుకోవాలనిపించింది. లడ్డు కూడా తీసుకున్నాం. మేము ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము కర్నూలు జిల్లా నుంచి వచ్చాము. విఐపి దర్శనమా, నార్మల్గా వచ్చారు? నార్మల్ ఉచిత దర్శనం. బాగా జరిగిందా సార్ దర్శనం? జరిగింది, చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి సార్? చాలా బాగున్నాయి సార్. అన్ని మొత్తం ప్రసాదమా సార్? ప్రసాదం బాగుందా? బాగుంది, సూపర్గా ఉంది. బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. గత ప్రభుత్వంలో బాగుందా సార్, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి విజయవాడలో ఎలా ఉందో భక్తుల సందడి. విజయవాడ మొత్తం పండగ వాతావరణం కనపడుతుంది. ఇదండి భక్తుల స్పందన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్.